గండికోటలో జరిగినటువంటి ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి హత్య యొక్క చిక్కుముడైతే వీడిపోయింది. ఇందులో లవర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ ని ఇందులో ఇరికించాలనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు వీళ్ళిద్దరూ రహస్యంగా కలవడం, అంటే వీళ్ళిద్దరూ కూడా శారీరకంగా కలిసి ఉంటారు. శారీరకంగా కలిశారు కాబట్టి ఇప్పుడు అమ్మాయిని చంపేస్తే ఈ నెపం వాడి మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాడు ఇరుక్కుంటాడు, మన యొక్క మాట విననటువంటి మన అమ్మాయి కూడా చనిపోతుంది. దీంతో ఇక్కడతో మనకి దీని యొక్క ఇది వదిలేస్తోంది అనుకున్నారు వాళ్ళు. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ఈ లోకేష్ తో తిరగడం భరించలేకపోయారు. అన్నదమ్ములు కూడా, సొంత అన్నయ్య బ్రహ్మయ్య అలాగే కజిన్ బ్రదర్ కొండయ్య ఇద్దరు కూడా ఈ చంపడానికి అయితే నిర్ణయించుకున్నారు. పరువు పోతుందని ఇద్దరు కూడా పోలీసుల దగ్గర అయితే ఇప్పుడు విచారిస్తే ఇద్దరు కూడా నిజాన్ని అయితే ఒప్పుకున్నారు. అది కూడా చెల్లిని వివస్త్రణ చేసి ఎంత దారుణం అంటే, ఆ బండయ్య అనేవాడు ఆ పిల్లని చంపేసి అక్కడే తెల్లవారి వరకు ఉండి చనిపోయిన తర్వాత అందరికీ చెప్పాడనమాట, ఇక్కడ ఎవరో చంపేసి పెట్టేశారు మన చెల్లిని అంటూ వాళ్ళకి ఒక నాటకం ఆడాలని ప్రయత్నం చేశాడు. చివరికైతే దొరికిపోయారు. అంటే ఇన్ని రోజుల యొక్క విచారణలో వాళ్ళు క్లూ దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ కూడా, సరైనటువంటి ఫుటేజ్ దొరక్క పోలీసులకు కూడా ఇన్ని రోజులు సమయం పట్టింది. ఇటు లోకేష్ని ఇరికిద్దాం అనుకున్నారు, అటు పోలీసుల్ని తప్పుదోవ పట్టిద్దాం అనుకున్నారు. వీళ్ళకు కూడా తమ పరువు నిలబడుతుందని, ఇందులో మనకి ఎటువంటి ఇది ఉండదు, మన పరువు కూడా నిలబడుతుంది అనుకొని ఇలాంటి పనులు చేశారు. వాస్తవానికి ఇవి పరువు హత్యలే, కానీ పిల్లలు కూడా ఆలోచించాలి. ఇంటర్ చదువుతున్నటువంటి వారికి లవ్ ఏంటి? ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి చూస్తే ఇంటర్ చదువుతున్నటువంటి పిల్ల, ముఖ్యంగా మన దేశంలో కులం ఇంకా పోలేదు, కుల వ్యవస్థ అలాగే ఉంది. ఈ కులంతో పాటు చాలా అంటే చాలా మన మెదడులు కూడా మారడం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు చదువుకున్నోరు, చదువులేని వారు అందరూ కూడా, ముఖ్యంగా చదువుకున్నోరే ఈ కులం అనే పేరుతో విపరీతంగా ఇంకా హత్యలు చేస్తున్నారు. కులం పేరుతో వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి ఈ కులం అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేము మనం. ఇకపోతే ఇటు పరువు హత్యలు, వీళ్ళకి పరువు కోసం వీళ్ళు ఏమైనా చేస్తున్నారు, సొంత పిల్లలు చంపుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడా, చదువుకోవడానికి వెళ్ళినటువంటి పిల్లలు చదువుకోకుండా లవ్ గివ్ అంటూ తిరుగుతున్నారు. ఇంటర్ చదువుతున్నారంటే వాళ్ళ వయసు ఎంత? ఇంటర్ చదువుతున్నారంటేనే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. వాళ్ళకి లవ్ ఏంటి? పని లేకపోతే జరి. అంటే అన్ని విధాలుగా కూడా సమాజం ఏ విధంగా తయారైందో చూడండి. ఇటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు సరైనటువంటి గాడిలు లేరు. వాళ్ళనే కాదు, మన ఇంట్లో కావచ్చు, ఎవరింట్లోనైనా సరే ఈ విధానం ఉంది కాబట్టి ఈ విధానం పోవాలి. ఇక ఈ విధానం పోనంత వరకు కూడా ఇలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్నో హత్యలు జరుగుతాయి ఈ విధానం గనక పోకపోతే.